హలో వెల్కమ్ టు ఆహార వీధిలో. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒకసారి కొత్త వీధిలో దొరికి టేస్టీ ఫుడ్ తో మీ ముందుకు వచ్చేసింది మన ఆహార వీధిలో. మన ఆహార వీధిలో ప్రతి వారం సరికొత్త టేస్టీ ఫుడ్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా. అలాగే ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ ప్లేస్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే స్టాప్ అండ్ గో. పేరు సూపర్ గా ఉంది కదండి. అక్కడ ఏమేమి దొరుకుతాయంటే బోల్డ్ అని స్నాక్స్ దొరుకుతాయండి. స్నాక్స్ తో పాటు కేక్స్ కూడా దొరుకుతాయి అనమాట. అసలు లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు నేను ఎక్కడ ఉన్నానో చెప్పేస్తాను. ఎస్ఆర్ నగర్ లో ఉమేష్ చంద్ర స్టాచ్యూ అంటే తెలియని వాళ్ళు ఉండరండి. సో ఈ రోజు మన జర్నీ ఇక్కడ నుంచి మొదలవుతుంది. మన ఈ సిగ్నల్ నుంచి మనం వెనక్కి వెళ్తే ఎర్రగడ్డ వెళ్ళిపోతాము. ఇలా రైట్ వెళ్తే కనుక మోతీనగర్ బోరబండ అటు వెళ్తుంది. ఇలా లెఫ్ట్ వెళ్తే మనం ఎస్ఆర్ నగర్ పిఎస్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే కనుక మనకి అమీర్పేట్ ఆ సర్కిల్ అంతా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్ళాలి. సో వెళ్తూ అక్కడ దొరికే స్నాక్స్ గురించి వాటి వెరైటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ అవుదామా? చలో మనం స్టార్ట్ అయ్యాం కదా. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే స్టాప్ అండ్ గో అని ఒక ప్లేస్ అనమాట. అక్కడ స్నాక్స్ దొరుకుతాయని చెప్పాను కదా. ఈవినింగ్ అయ్యిందంటే అందరికీ స్నాక్స్ తినాలనిపిస్తుంది. తట్టు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి అకేషన్స్లో ఫస్ట్ మనం తినేది స్నాక్సే కదా. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే వెరైటీ స్నాక్స్ దొరుకుతాయి. అలా స్నాక్స్తో పాటు ఏదైనా స్వీట్ తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అందుకనే అక్కడ కేక్స్ కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే సస్పెన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అనమాట. ఇక్కడ మనం చూస్తే రైట్ వెళ్తే ఇది సారథి స్టూడియోస్ అంటారు. ఇలా వెళ్ళిపోతే మళ్ళీ మనం యూసుఫ్గూడ చెక్ పోస్ట్కి వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తేనేమో అమీర్పేట వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ సిగ్నల్ నుంచి రైట్ కూడా వెళ్ళకూడదు. రైట్ వెళ్తే మళ్ళీ యూసుఫ్గూడకి వెళ్ళిపోతాం. యూటర్న్ చేసుకుంటున్నాం అనమాట. ఒక్కసారి మీరు ఒక లెఫ్ట్ లో ఒక లుక్ వేసుకుంటే తెలుస్తుంది ఎక్కడ దొరుకుతాయి. Stop and go. Bakers, cake, snacks. చూసారు కదా, ఇదే స్టాప్ అండ్ గో అన్నమాట. మరి లేట్ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎలాంటి వెరైటీ స్నాక్స్ దొరుకుతున్నాయి, అసలు ఏంటి చూద్దామా? పదండి. సో మొత్తానికి లోపలికి వచ్చాం. అంబియన్స్ అంతా సూపర్ గా ఉంది. సో లేట్ చేయకుండా అసలు ఇక్కడ ఏమేమి స్నాక్స్ దొరుకుతాయి ఏంటో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే మనకు ఒక పర్సన్ కావాలి కదా. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? నా పేరు కలీం. ఓకే, ఏం చేస్తుంటారు ఇక్కడ? సేల్స్ మెన్. ఆయన మొత్తం ఇక్కడ క్యాష్ కౌంటర్ మొత్తం చూసుకుంటాం. ఓకే, ఆల్ రౌండర్ అన్నమాట. సో క్యాష్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ అన్ని చూసుకుంటాం. ఓకే, అయితే రైట్ పర్సన్ పట్టుకున్నాం మనం. సో ఇప్పుడు స్టాప్ అండ్ గో కదా. నేను ఆల్రెడీ స్టాప్ అయ్యాను ఇక్కడ. సో ఏంటి మన స్పెషల్ ఇక్కడ? స్పెషల్ అంటే మేడం మా దగ్గర స్నాక్స్ ఉంది. స్నాక్స్ లో కానీ ఇప్పుడు చికెన్ బర్గర్ ఉంది, చికెన్ గ్రిల్ శాండ్విచ్ ఉంది, చికెన్ పిజ్జా,
ఇది చాలా ఫేమస్ మేడం ఇక్కడ. చికెన్ పిజ్జా చాలా ఫేమస్. అండ్ గ్రిల్ చికెన్ కూడా చాలా బాగుంటుంది మేడం. అది కూడా స్టాప్ అండ్ గోలా అంటే 3 వెరైటీ చాలా బాగున్నాయి. చికెన్ బర్గర్ కానీ, చికెన్ గ్రిల్ శాండ్విచ్ కానీ, చికెన్ పిజ్జా కానీ చాలా బాగుంటుంది మేడం. ఇవి మొత్తం స్నాక్స్ కూడా కొంచెం చికెన్ పఫ్ కానీ ఇలాంటి ఐటమ్ చాలా వెళ్తాయి. ఎగ్ పఫ్ కానీ, వెజ్ పఫ్ కానీ, పనీర్ పఫ్ ఉంది, పనీర్ రోల్ పఫ్ ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి స్నాక్స్ లో. అండ్ మళ్ళీ హాట్ డాగ్ లో వెజ్ హాట్ డాగ్ ఉంది, చికెన్ హాట్ డాగ్ ఉంది, చికెన్ స్ప్రింగ్ రోల్ ఉంది, వెజ్ స్ప్రింగ్ రోల్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి స్నాక్స్ లో. మళ్ళీ వచ్చేసి మళ్ళీ పేస్ట్రీస్ లో కానీ, కేక్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బటర్ స్కాచ్ కానీ, పైనాపిల్, బ్లాక్ ఫారెస్ట్, చాక్లెట్, ట్రఫుల్, మ్యాజికల్, పిస్తా గ్రీన్ అండ్ ఆల్మండ్ నట్స్, లిచీ ఫ్రెష్, లిచీ ఆల్మండ్, చాలా వెరైటీస్ ఉన్నాయి కేక్ లో. నాన్ స్టాప్ గా ఎలా చెప్పేస్తున్నారంటే నిజంగా కేకులు పేర్లు చూడగానే నాకు అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే తినాలని, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో అలా చెప్పేస్తున్నారు మీరు లిస్ట్ అయితే. చాలా కస్టమర్ వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీ కూడా చేసుకుంటారు. ఎక్కువ వెళ్ళేది బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, చాక్లెట్, ట్రఫుల్, మ్యాజికల్, చాలా రెగ్యులర్ కేక్స్ ఇవి. అండ్ ఇంకా మన దగ్గర జ్యూసెస్ కూడా ఉన్నాయి, చాలా జ్యూస్ కూడా ఉన్నాయి మేడం. డ్రై ఫ్రూట్ కానీ, లిచీ జ్యూస్ ఉంది, లిచీ ఫ్రెష్ జ్యూస్ ఉంది, మిల్క్ షేక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది మొత్తం అంటే చాక్లెట్స్ కానివ్వండి అన్ని మనకి ఏం కావాలో. అండ్ ఇదేంటంటే మంచి సెంటర్ లో ఉంది. ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. మన స్టాప్ అండ్ గో గురించి నేను చాలా విన్నాను. సో ఇప్పుడు నేను ఏం ఆర్డర్ చేయమంటాను? ఇప్పుడు స్నాక్స్ తీసుకోండి, పిజ్జా కానీ, బర్గర్ కానీ. ఏం పిజ్జా? చికెన్ పిజ్జా చాలా బాగుంటుంది. చికెన్ పిజ్జా ఉంది, చికెన్ 65 పిజ్జా, అది కూడా చాలా బాగుంటది. చికెన్ బర్గర్ బాగుంటది. చికెన్ గ్రిల్ శాండ్విచ్ విత్ చీజ్, అది కూడా మంచిగా ఉంటుంది. మరి కేక్ లో వచ్చేసి మీకు చాక్లెట్ బెర్రీ అని ఉంది, స్పెషల్ వెరైటీ పేస్ట్రీస్, అది కూడా చాలా బాగుంటుంది మీకు. చాక్లెట్ బెర్రీ. సో ఇప్పుడు అవన్నీ నేను ఆర్డర్ చేసి తింటాను. తినిన తర్వాత మా వాళ్ళందరికీ నేను చెప్పాలి, ఎందుకంటే మా ఆహార వీధిలో ఎప్పుడు ది బెస్ట్ ప్లేసెస్ ని చూపిస్తూ ఉంటాము. సో ఈ రోజు స్నాక్స్ స్పెషల్ కాబట్టి చక్కగా నేను అన్ని తినేసి అవి ఎలా ఉన్నాయి మీకు చెప్పేస్తాను. టైం దొరికినప్పుడు మీరు కూడా వచ్చి ఒక పట్టు పట్టేయండి. మరి నాకు ఆర్డర్ చెప్పేస్తారా? చెప్పండి మేడం. నేను వెళ్ళి కూర్చోనా? కూర్చోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో లిస్ట్ అంతా తెలుసుకున్నాం కదండి, చాలా పెద్ద లిస్టే ఉంది. అవన్నీ చెప్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చక్కగా ఆర్డర్ చేసాం, కానీ అక్కడ వెయిట్ చేయకుండా అసలు ఏదైనా మేకింగ్ చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకే నేను లోపలికి వచ్చేసాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మరి ఆయనకి హాయ్ చెప్పేసి అసలు ఏం మేకింగ్ మనకు చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? మొహమ్మద్ ఫహీం. ఓకే, నిక్ నేమ్ ఏంటి? మొహమ్మద్. ఓకే, మీరు చాలా అందంగా ఉన్నారు. అందంగా ఉన్నారు అనగానే కెమెరాకి ఒక లుక్ ఇచ్చారు ఆయన. ఓకే, సో ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 6 years నుంచి. ఓ మై గాడ్, అంటే మీరు సీనియర్ ఇప్పుడు, అంతేనా? ఏంటి మీ స్పెషల్, ఏం చేస్తారు? కేక్ మేకింగ్. సో ఇప్పుడు ఈ రోజు మాకు కేక్ మేకింగ్ చూపించిపోతారా? అవునా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? పైనాపిల్ కేక్, ఇది బేసా? ఇది కేక్ బేస్. ఫస్ట్ ఇట్లా లేయర్ వేసుకోవాలి మనం, ఫస్ట్ కట్ చేసుకొని దాని తర్వాత పైనాపిల్ చాప్స్ రెడీ అయిపోయిన తర్వాత క్రీమ్ రెడీ. ఓకే, అంటే మనం ఎంత కేక్ కావాలో చూసుకోవాలి ఫస్ట్. 1 kg అంటే 1 kg, 2 kg అంటే 2 kg. ఇప్పుడు ఇది 1 kg. What's next? Gel. ఏం జెల్? పైనాపిల్ ఫ్లేవర్ జెల్. అచ్చా. ఫస్ట్ జెల్ నుంచి మనం సేమ్ క్రీమ్ లెక్కనే దీనికి టాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ గార్నిషింగ్. ఓ, గార్నిషింగ్ అప్పుడే. ఓకే, ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఫ్లవర్ పెట్టాలి. ఓ, ఫ్లవరా? ఓకే. ఓ, ఇది చాక్లెట్ తో. చాక్లెట్ ఫ్లవర్. ఓకే, ఇవన్నీ మీరు ముందే మౌల్డ్ చేసుకుంటారా? కట్ చేద్దామా?
సూపర్, చాలా బాగుంది. క్రీము జనరల్గా ఒక్కొక్కసారి మనం క్రీమ్ అంటే మనకు అంత ఇష్టం ఉండదు, కానీ ఈ క్రీమ్ ఏంటంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా లైట్గా ఉన్నాయి. అండ్ జెల్లీ భలే ఉంది. తింటే వాడు ఎలా గుర్తొస్తుంది ఎందుకంటే జనరల్గా ప్రతి మనిషికి బర్త్డే ఎప్పుడు వస్తుంది? సంవత్సరంలో ఒక్కసారి. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతిరోజు బర్త్డేనే పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. మొహమ్మద్ జీ క్యా కమాల్ కర్ దియా యార్, సూపర్. ఎంత బాగుందంటే చక్కగా కేక్ మిక్సింగ్ మొత్తం ఆయన అనమాట, క్రీమ్ అంతా మిక్స్ చేయడం, అది అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ టేస్ట్ మాత్రం టూ గుడ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్గా, చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా మంచి కేక్ని మనందరికీ మేకింగ్ చూపించారు, నాకైతే టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో బాబోయ్, చూసారా నా టేబుల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. లేట్ చేయకుండా నేను అన్నీ టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. చక్కగా మీకు టైం కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి ఇటు వచ్చి ఒక పట్టేయండి. ఇదేంటంటే పిజ్జా అనమాట, చికెన్ 65 పిజ్జా. మనం మామూలుగా పిజ్జా తింటాము, కానీ అందులో ఏంటంటే నార్మల్గా చికెన్ని కొంచెం బాయిల్ చేసి అలా వేస్తూ ఉంటారు. కానీ ఇదేంటంటే చికెన్ 65 రెడీ అయిపోతుంది కదా మనం తినడానికి, దాన్ని పీసెస్గా చేసి అప్పుడు తయారు చేస్తారనమాట. ముందైతే టేస్ట్ చూసేస్తాం. మామూలు పిజ్జాకి దీనికి నేను గమనించిన డిఫరెన్స్ ఏంటంటే అవి కొంచెం చికెన్ని బాయిల్ చేసి అలా వేస్తారు, కానీ ఇది మనం తింటాం కదా చికెన్ 65 దాన్ని కుక్ చేస్తారనమాట. అంటే ఆల్రెడీ మసాలాలు అన్నీ ఉండి సూపర్గా ఉంటుంది. వాటితో పాటు క్యాప్సికము, ఆనియన్, పైన ఫుల్ చీజ్, ఎంత బాగుంది టేస్ట్ అంటే నేను చెప్పలేను. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, నా స్టాప్గా తింటూనే ఉన్నాను. సో ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ వేరే ఐటమ్ని టేస్ట్ చేద్దాం. చట్టాయి, వింటే భారతమే వినాలి, తింటే ఈ చికెన్ ట్రాలీనే తినాలి. ట్రాలీ అంటే మామూలుగా మనం లగేజ్ అన్నీ పెట్టుకొని ఇలా తీసుకెళ్తాం, ఆ ట్రాలీ కాదు. మా కెమెరామెన్స్ వేస్తారు కదా, ఆ ట్రాలీ కూడా కాదనమాట. ఇది చికెన్ ట్రాలీ. చూడ్డానికి మాత్రం భలే ఉందండి బాబు. ఇది ఒక్కటి తింటే చాలు, ఇంక వేరే ఏమీ అవసరం లేదు, పొట్ట ఫుల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. బాగుంది. కానీ మన స్నాక్స్ బయట తింటుంటాం, కానీ అవి టేస్టీగా, చూడడానికి కూడా లుక్ వైజ్ బాగుండి, తినేటప్పుడు టేస్ట్ బాగుంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్స్తో మనం గ్యాదర్ అయినప్పుడు ఇలాంటప్పుడు ఫస్ట్గా మనకు గుర్తొచ్చేది స్నాక్సే. కానీ ఇది మాత్రం ఆల్రెడీ చికెన్ని చక్కగా ఫ్రై చేసేసారు, మంచిగా ఫ్రై చేసి ఆ చికెన్ని స్టఫ్ చేశారు. వాటితో పాటు చక్కగా ఆనియన్స్ అవన్నీ, ఇది కూడా ఇప్పుడు పైన చూస్తే ఇదంతా బాగా కుక్ అయి చక్కగా ఫ్రై అయింది. ఆ రెండు కాంబినేషన్స్ ఉన్నాయి, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, తినడాలే. సో ఇదైతే సూపర్గా ఉంది. సో నెక్స్ట్ వెజ్ గోబీ అనమాట. ఈ వెజ్ గోబీ కూడా ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది అండ్ హైజెనిక్గా ఉంది. ఒకసారి మనం బయట తింటున్నప్పుడు గోబీ మంచూరియా, కానీ దానికి గోబీ కంటే ఎక్కువ పిండి ఉంటుంది, కానీ ఇక్కడ టేస్ట్ అదిరిపోయింది, సూపర్గా ఉంది. ఎంత బాగుందో తెలియాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేయాల్సిందే. లేట్ చేయకుండా ఇక్కడ మన చాక్లెట్ బెర్రీ ఉంది, దీని టేస్ట్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఎంత బాగుందో, అసలు చూడగానే మనకి తినేయాలనిపిస్తుంది. తింటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మామూలుగా చాక్లెట్ అంటేనే మనం చాలా ఇష్టంగా తింటాం, అందులో చాక్లెట్ బెర్రీలో చూసారా ఫుల్ టు చాక్లెట్ ఉంది. అండ్ అది కూడా చాలా సాఫ్ట్గా, బ్రెడ్ కూడా చాలా ఇలా తింటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సో ఇప్పుడు మన చాక్లెట్ బెర్రీని కొద్దిసేపు పక్కన పెట్టి ఇక్కడ జ్యూస్. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా తినడం కంటే ఎక్కువగా తాగితే బాగుంటుంది. అది కూడా ఏంటంటే ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఉంటే బాడీకి సి విటమిన్ ఇవన్నీ అందుతాయి అనమాట. ఇప్పుడు ఇంతకీ ఇది ఏం జ్యూస్ అంటే ఆరెంజ్ జ్యూస్.
సూపర్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివన్నీ ఈ సమ్మర్లో మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీకి సి విటమిన్ అది అందుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చక్కగా జ్యూసులు తాగుతూ ఉండండి, కానీ మంచి ప్లేస్లో తాగుతూ ఉండండి. నేనైతే తిన్నాను బాబు, నాకైతే సూపర్ సూపర్ సూపర్గా నచ్చింది. కానీ ఎప్పుడు మనం రివ్యూ చెప్పిస్తాం కదా, రివ్యూ చెప్పించడానికి అందమైన అబ్బాయిలతో ఫుల్ గ్యాంగ్ ఇక్కడ రెడీగా ఉంది. మరి లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హాయ్, మీ పేరు? తీసుకోండి, మైక్ మీకే. తీసుకెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఏం మాట్లాడుకున్నా రికార్డ్ అవుతుంది, తర్వాత మీ ఇష్టం. ఓకే, ఏం చేస్తుంటారు, ఏం చేస్తున్నారు? ఎంఎస్సీ కంప్లీటెడ్. ఓకే, ఏంటి ఏంటి మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి. మంచి జాబ్ అంటే? మంచి జాబ్ అంటే మంచి జీతం. మంచి జీతం, లేదంటే స్కెచ్ పెన్తో రాయాలి కదా అక్కడ ఏంటంటే ఇది మంచి జీతం రాబాయి, మంచి జాబ్ అని చెప్పి, అంతేనా? కంఫర్టబుల్ జాబ్ కావాలి. కంఫర్టబుల్ అంటే ఎప్పుడు వస్తుంది బాస్ కంఫర్టబుల్ లైఫ్ లో కదా, ఏది అలా ఉంటూనే ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్ మీరు రెగ్యులరా? రెగ్యులర్ ఇక్కడే మన రూమ్ ఇక్కడనే పోయి వస్తాం రెగ్యులర్ ఇక్కడనే. సో ఏంటి మీకు బాగా ఇష్టం ఏంటి? ఇక్కడ కూల్ కేక్ చాలా ఇష్టం. ఎందుకు? ఎండాకాలం కూల్ గా ఉంటామని. మీరు కూల్ గానే ఉన్నారు కదా, ఆయన నేను కూల్ గా ఉన్నారు కాబట్టి మీకు అవసరం లేదు కూల్ కేక్. ఇప్పుడు కూల్ కేక్ తినా కాబట్టి కూల్ గా ఉన్నా. అచ్చా, కేక్ తినకపోయింటే హాట్ గా ఉండేవారేమో. వద్దులే, సమ్మర్ సమ్మర్. సో ఇంకా అదేనా మీ ఫేవరెట్? అండ్ పఫ్ చాలా ఇష్టం, చికెన్ పఫ్, చికెన్ పిజ్జా. మిమ్మల్ని చూసేనే అర్థం అవుతుంది, చికెన్ పఫ్, చికెన్ పిజ్జా ఇష్టం ఇక్కడ. అంతే, ఒక్కటేంటి ఒక్కటని అడిగితే ఎలా చెప్పాలి అంజలి అని ఆయన ఒక దీర్ఘంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నేను తట్టుకోలేను. ఇంకా నెక్స్ట్ పాస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి, మీరేం చేస్తుంటారు? ఎంఎస్సి. బిఎస్సి అయిపోయింది. బిఎస్సి అయినా కానీ ఎస్ఎస్సి. నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్? స్ట్రాబెరీ కేక్స్. వాట్స్ నెక్స్ట్ అంటే స్ట్రాబెరీ కేక్ అంటే ఆయనకి తిండి మీద ఉన్న శ్రద్ధ అసలు దేని మీద లేనట్టు కనిపిస్తుంది. కాదు, అసలు మీరు ఏం అవ్వాలని మీ అంబిషన్ ఏంటి అని? మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలి. మంచి జాబ్. అందరు అబ్బాయిలు ఇంతే ఫిక్స్ అయిపోయారా మంచి జాబ్ అని? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరా? సరే, ఏం తింటారు చెప్పండి ఇక్కడ? కూల్ కేక్స్. ఎందుకు అందరు కూల్ కేక్స్ అని ఫిక్స్ అయిపోయారు? ఇష్టం, బాగుంటుంది. ఈ ప్లేస్ నాకు బాగా నచ్చిందండి. నేను ఏదో బోర్డ్ మీటింగ్ లో మెంబర్ లాగా, వీళ్ళందరూ నా ఎంప్లాయీస్ లాగా నేను చెప్తున్న మాటలు వినడానికి వచ్చినట్టు. ఎలా ఉంది మన బిజినెస్ రేటింగ్? ఏమాత్రం ఉంది? అసలు ఏం పెంచారు, ఎలా పెంచుతున్నారు చెప్పండి? ఎందుకు లేదండి, ఇద్దరు ముగ్గురు కొంచెం ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే ఇంకా బాగా పెరుగుతుందండి. వద్దులే. ఓకే, మైక్ తీసుకోండి, మీదే ఈ మైక్ ప్రస్తుతానికి. మీ పేరు? సంపత్. సంపత్. ఏం చేస్తుంటారు? ఎం ఫార్మసీ. మీకు దేవుడు కనిపించి ఏదైనా ఒక వరం ఇస్తే మీరేం చూస్ చేసుకుంటారు? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ అంటే సోషల్ నెట్ లో సర్చింగ్ చేయడమా? అది కాదండి, మామూలుగా రోడ్డు మీద మన ఉంటాయి కదా, జస్ట్ హెల్ప్ చేయడం. ఎవరికైనా బాధలు ఉంటే మనం హెల్ప్ చేయడం. ఎవరైనా బాధలు ఉంటే హెల్ప్ చేయడం. ఎప్పుడైనా చేశారు అసలు? ఏం చేశారు? పర్టికులర్ అంటే చెప్పలేని సాయం చేశారు ఎవరికన్నా? అది వేరే అర్థం అవుతుంది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇట్లా చెప్తారా లేకపోతే ముందు నుంచి ఇద్దరు చెప్తారా? నేర్చుకుంటున్నాం, మీరు ఇప్పుడు వచ్చారు కదా. ఓకే, ఇక్కడ రెగ్యులరా మీరు? రెగ్యులర్ అంటే మేము ఇక్కడ కోచింగ్ వచ్చిన దగ్గర నుంచి ఏ బర్త్డే ఫ్రెండ్స్ పార్టీ అయినా కూడా ఇక్కడికి వస్తుంటాం. క్యాజువల్ మంచి సిట్టింగ్ ప్లేస్ అన్ని అవైలబుల్ గా దొరుకుతాయి కాబట్టి కొంచెం. కానీ సూపర్ కదా, ఒక పక్క కూల్ కేక్స్, ఇంకో పక్క స్నాక్స్, బిస్కెట్స్, జ్యూసెస్, రోడ్ దగ్గరలో ఉంది, సైట్ వేసుకోవచ్చు. టైంలో వస్తే చాలా మంది ఇన్స్టిట్యూట్ అయిపోతుంది కాబట్టి అందరు ఇట్లా వెళ్తారు కాబట్టి కలర్ఫుల్ గా కూడా ఉందంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? సందీప్. సందీప్, ఏం చేస్తుంటారు? ఎంబీఏ చేస్తున్నాను. ఎంబీఏ. ఓకే, సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అనమాట కదా. ఓకే, ఇప్పుడు మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటే ఏ హీరోయిన్ లా ఉండాలనుకుంటారు? మిమ్మల్ని అడగలేదు నేను, సమంత. మీకు సమంత హీరోయిన్స్ తో మాత్రం పోల్చాను. అలా అని కాదు, అంటే ఇప్పుడు మనకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఈ అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది, ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఈ అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుంది అని. అలా పద్ధతి అంటే సౌందర్య గారు అలా ఉండాలి. ఓకే, సో అలాంటి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏ అకేషన్ లో వచ్చారు ఇక్కడికి అందరూ? హాయ్, హ్యాపీ బర్త్డే. బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. బర్త్డే బంప్స్ అయ్యాయా? నన్ను కూడా పిలవండి. సో తర్వాత ఇస్తారా? ఓకే, సో ఏంటి ఇక్కడ రెగ్యులరా మీరు గ్యాంగ్ అంతా? ఏంటి మీకు ఇష్టం? స్ట్రాబెరీ కేక్స్ అంటే బాగా ఇష్టం, అండ్ పైనాపిల్ కేక్స్ ఒకటి, పఫ్స్.
పఫ్స్ వాట్లాటుడు అన్నట్టు ఒకటా రెండా అన్ని తింటారని చెప్పేసి అదే అన్ని తినాలనిపిస్తుంది కదా, తప్పదు మరి. హాయ్, ఏం పేరు? సుధాకర్ నువ్వు ధనుష్లో ఉన్నావట. తెలుగు వచ్చా? తెలుగు ధనుష్ కదా, తెలుగు వస్తుంది. అయ్యో ర్యాగింగ్ జరుగుతుంది ఇక్కడ పాపం. నేను నేర్పిస్తే నేర్చుకుంటా. వచ్చావు ఇంక నువ్వు. ఓకే, ఏం చేస్తుంటావు ప్రస్తుతం? ఖాళీ. అబ్బా, నువ్వు ఒక్కడే డిఫరెంట్ గా చెప్తున్నావు తెలుసా. అందరిలో ఏం చేస్తున్నావు అంటే ఒకళ్ళు MBA అది. ఓకే, నీకేంటి బాగా ఇష్టం ఇక్కడ? చికెన్. అబ్బా, ఏమైనా చెప్తున్నావు అసలు. ఆన్సర్లు కూడా సూపర్ డిఫరెంట్ గా చెప్తున్నాడు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. సో చికెన్. ఓకే, సో కానీ చికెన్ తినే పర్సనాలిటీలో లేదే, కనపడరు కదా. ఓకే, వెరీ గుడ్. అజయ్కి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పార్టీ ఏది? ఏం కావాలి అడగండి. పార్టీ ఏం కావాలి? ఓకే, సో నువ్వు రెగ్యులర్ ఇక్కడికి. ఏంటి నీకు బాగా ఇష్టం? అంటే స్నిక్కర్స్, ఐస్ క్రీమ్స్. చాక్లెట్ బాయ్ నువ్వు? నేను చాక్లెట్ బాయా? చూసారు కదా, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇంకా గ్యాంగ్ సర్టిఫికేట్ ఇచ్చింది. స్టాప్ అండ్ గోలో స్నాక్స్ అండ్ కేక్ సూపర్ అని. ఈరోజు మా గ్రూప్ డిస్కషన్ కూడా అయిపోయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చాక్లెట్ బాయ్ నాకు చాక్లెట్ ఇచ్చాడు. చూసారు కదా, ఇది ఇవాళ మన ఆహార వీధిలో. మీకు స్నాక్స్ తినాలనిపించిందంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేయండి. పిజ్జాలు, బర్గర్లు, హాట్ డాగ్లు, కూల్ కేక్స్, జ్యూసెస్, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. నేనైతే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే టైం దొరికినప్పుడు ఒకసారి ఇటు వచ్చి అప్పటి వచ్చేయండి. సో నెక్స్ట్ వీక్ మన ఆహార వీధిలో దొరికే టేస్టీ ఫుడ్తో మీ ఎందుకు వచ్చేస్తాం. అండ్ చిల్డ్రన్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సంజని సైనింగ్ ఆఫ్. Bye bye.